రమేష్ గారితో మాట్లాడదాం. నీలం రమేష్ గారు, ఇక్కడ వరదలు వచ్చి మరి వాగులు పొంగి పొర్లి ఖమ్మం, మహబూబాద్ జిల్లాలు మరి పూర్తి స్థాయిలో ఈ వరదలతో నిండిపోయిన క్రమంలో మరొకసారి కూడా కేటీఆర్ చేసిన ట్వీట్ కావచ్చు, తర్వాత ప్రతిరోజు ఆయన మరి ఏదో ఒక రకంగా ట్వీట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా చాలామంది కూడా ఈ వరదల్లో మృత్యువాత పడ్డారు. దాంట్లో కూడా ఏదైతే ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కూడా అబద్ధపు లెక్కలు అని చెప్పి కూడా తాజాగా ఆయన చెప్తున్నాడు. రమేష్ గారు ఎట్లా చూస్తారు ఈ వరద రాజకీయాల్ని? సార్ అందరికి నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇక పర్సెప్షన్ అంతా హైడ్రా వర్సెస్ బీఆర్ఎస్. ఓకే ఓకే దీంతో పాటు ఇప్పుడు వరద సమస్య. ఓకే ఇప్పుడు ఏంటంటే అండి, వరద సమస్య అనేది అందరికీ బాధాకరం. మేము బాధపడుతున్నాం, అందరం బాధపడుతున్నాం. మన తోటి తెలంగాణ వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నారు, అదే రకంగా ఏపీలో కూడా కష్టాల్లో ఉన్నారు. ఓకే అదొక నిమిషం ఆ కష్టంలో పక్కన పెట్టేస్తే, ఈ వర్షం వచ్చినప్పుడు నష్టంతో పాటు ఏదో ఒక మంచి వస్తుంది. ఆ మంచి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా సంకల్పం. అంటే సంకల్పం ఇప్పుడు ఏమైందంటే, మనం డేవర్ చూసినట్టయితే హైడ్రా పెట్టగానే బీఆర్ఎస్ వాళ్ళకి స్పెషల్ గా ఈ హైడ్రా ఫుల్ ఫామ్ తెలియదు. హైడ్రా అంటే హైదరాబాద్ క్లస్టర్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. అసెట్ మేనేజ్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ కాపాడుకోవాలి. అదే డిసాస్టర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది కాన్సెప్ట్. వాళ్ళు ఫస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు డే వన్ నుంచి మీరు చూసినట్టయితే, అంటే ఇదంతా నేను చెప్పి 1 వీక్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాం. చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఏదో ఒకరోజు అడవులు చేస్తారు, మీరు మా ఈ కూల్ చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూల్ చేస్తారా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూల్ చేస్తారా అన్నప్పుడు అది ఒక రోజు నడిపించారు డ్రామా అంతా. ఆ డ్రామాలో మేము పల్లం రాజు గారికి కూల్ చేస్తాం. పల్లం రాజు అనేటప్పుడు మన మినిస్టర్. ఓకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడరు, ఒక మంత్రి ఇంతకుముందు ఆయన కూల్ చేస్తాం. తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక 2 గ్యాప్ లో అంతా మీరు వేసుకుంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి అన్నది ఉంది కూల్ చేస్తారా అన్నారు. చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి అన్న అయినా, రేవంత్ రెడ్డి తమ్ముడైనా, ఇంకెవరైనా సరే మా పార్టీ మీ పార్టీ కాదు, ఇక్కడ ఇక గవర్నమెంట్ అసెట్, గవర్నమెంట్ డిసాస్టర్ కూడా కూల్ చేస్తామని చెప్పారు. అది క్లియర్ అయిపోయింది, మన వాయిస్ లేదు. తర్వాత ఏమైంది, దేవుడు సహకరించి అంటే ఒక రకం ఫస్ట్ రావడం కష్టమే, కానీ ఈ కూడా మంచి ఏం చేసిందంటే ఈ డిజాస్టర్ రావడం వల్ల పబ్లిక్ అర్థమైంది ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రా అనేది. ఎందుకంటే ఆ సంకల్పం మీరు రేవంత్ రెడ్డి గారు బయలుదేరి వెళ్ళిండు, చూసిందంతా జరుగుతుంది. ఎంత ఇంపార్టెంట్ వరదతో పాటు చర్చ హైడ్రా జరుగుతా ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అంటే వరద అనేది ఒకటి కాకుండా వరదతో ఈక్వల్ గా చర్చ హైడ్రా మీద జరుగుతా ఉంది. అంటే హైడ్రా ఇంపార్టెన్స్ పబ్లిక్ యాక్సెస్ చేసిండ్రో దానికి మించి మీ పబ్లిసిటీ కానీ ప్రమోషన్ కానీ రియాలిటీ. అంటే నిజంగా కష్టం వస్తే, వరదలు వస్తే మా హైడ్రా లేకపోతే ఫస్ట్ ఇంకెలా ఉంటుంది ఆఫ్టర్ 10 years అనే కాన్సెప్ట్ తో ఇదంతా చేస్తా ఉంది. ఓకే హైడ్రాని మనమే కాకుండా పక్క రాష్ట్రంలో. ఓకే రమేష్ గారు, 1 minute ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కంక్లూడ్ చేస్తాం. 1 minute మీరు మళ్ళీ పక్క రాష్ట్ర పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశారు, షర్మిల గారు కూడా హైడ్రా లాంటిది అక్కడ ఉండాలి అని. ఓకే ఈ రకంగా అందరు యాక్సెప్ట్ చేసిన ఇద్దరు మాటలు లేవు. నెక్స్ట్ కేటీఆర్ ట్వీట్ చేస్తా ఉన్నాడు, ఎక్కడ కూర్చొని ట్వీట్ చేస్తా ఉన్నాడు, అమెరికాలో కూర్చొని ట్వీట్ చేస్తా ఉన్నాడు. కేటీఆర్ దగ్గర డబ్బులు లేవంటే ఇమ్మీడియట్ అక్కడ నుంచి రావడానికి. మహబూబ్ నగర్ లో మీరు పేద ప్రజల ఇల్లు కూల్చారు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకుల మరి అక్రమ కట్టడాలపై మాత్రం మీరు ఉపేక్షిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారండి రమేష్ గారు? మీరు ఆగండి, యాదగిరి గారు మీరు ఆగండి. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఏబిఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తన ఫ్యామిలీ తోటి ఇంటర్వ్యూ వాళ్ళకి ఏమన్నా జరిగిందా, వాళ్ళను ఒకవేళ అక్రమం చేస్తే సక్రమం చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పిండు కదా. ప్రభుత్వం అపోజిట్ ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతుందండి. మీరు ఆగండి యాదగిరి గారు ఆగండి, రమేష్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు సార్ చెప్పిన మహబూబ్ నగర్ ఉంది, హైదరాబాద్ ఉంది, రాష్ట్రం మొత్తంలో కూడా హైడ్రా అనేది మొత్తం రాష్ట్రానికి పెడతామని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు చెప్తున్నట్టు నిజంగా గవర్నమెంట్ పట్ట భూములు ఇచ్చి కూల్ చేసినట్టయితే అది చెరువు పక్కకుంటే గవర్నమెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా తప్పే అని చెప్పేది మా ప్రభుత్వం. దానికి చేస్తాం. వాళ్ళకి నిజంగా పేద ప్రజలకు ఏం చేయాలో గవర్నమెంట్ చూసుకుంటది, చేస్తే అదే పనిలో ఉన్నాం. ఒకటి తర్వాత మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు చెరువు కట్ట మీద ఉంచుకోవాలి మాకు కావాలని చెప్పలే. మాకు అధికారం ఉన్నప్పుడు ఈ రోజు మా చేతిలో ఉంది పవర్, ఏం చేయాలి? విద్యార్థిగా నీకు తెలిసి మాదైనా మీదైనా ఒకటే. ఈ రోజు మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? ఆ రోజు మీరు పర్మిషన్ ఇస్తారా? మేము ఇచ్చిన మా పర్మిషన్. ఎవరైనా సరే పొంగులేటి శ్రీనివాస్ ఏం చెప్పిండు? నాకు ఇంచు జాగా ఉన్నా సరే కూల్ చేయమని చెప్పిండు. మేము మీ లెక్క ఏదో కూర్చొని మాట్లాడతలే. పొంగులేటి ప్రెస్ లో చెప్పిండు డైరెక్ట్, నా ఇల్లు ఒకవేళ అక్రమంగా ఉంటే
కూల్చేయండి, నా ఫామ్ హౌస్ నా కొడుకు పేరు ఉందని గొప్పగా చెప్పిండు. ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్నా చెప్పలే, ఫామ్ హౌస్ నా దోస్తు అని చెప్పలే. అర్థమైందా? తర్వాత వివేక్ కూడా ఏమని చెప్పారు, అది అక్రమంగా ఉంటే కూల్చేయమన్నారు. వెరీ రెడీ, మేము తప్పు చేసి ఉంటే కూల్చేయమని చెప్తా ఉన్నాం. దాంతో పాటు ఒక మాట చెప్పాలి, కేటీఆర్ గారు ఈరోజు ట్వీట్ చేస్తున్నారు అంటే అది ఇంపార్టెంట్. ఏమవుతుందంటే కేటీఆర్ గారు ఎక్కడో కూర్చొని ట్వీట్ చేస్తా ఉన్నాడు. కేటీఆర్ అనే నాయకుని దగ్గర డబ్బులు లేవా ఇండియా తెలంగాణ రావడానికి, తెలంగాణ ప్రజల కోసం రావడానికి? ఎందుకు రావట్లేదు? ఓన్లీ డైవర్షన్. యాదగిరి అన్న, నువ్వు ఆవేశపడకు, మీ వాళ్ళే ఒప్పుకున్నారు హైడ్రా బెస్ట్ అని, వాళ్ళు సైలెన్స్ అయిపోయి మిమ్మల్ని ముందర పెట్టిర్రు, మీరు కాము ఉండండి. నెక్స్ట్ తర్వాత కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినాం, డబ్బులు ఇస్తున్నాం, శాలరీ తీసుకుంటున్నాడు కానీ ప్రతిపక్ష హోదాగా ఎందుకు రావట్లేదండి? ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం అడుగుతా ఉన్నారు, వేర్ ఇస్ కేసీఆర్? ఎక్కడ ఉన్నాడు కేసీఆర్? దాక్కుండా అధికారంలో ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఇక ప్రతిపక్షంలో కూడా ఇంట్లో ఉంటాడా? బయటకు రాడా? మీరు ఇవ్వండి ప్రతిపక్ష హోదా, హరీష్ రావుకి ఇవ్వండి. ఇంకా కేటీఆర్ ఎట్లా రాడు, అమెరికా పోయిండు, జల్సాలు చేస్తా ఉన్నాడు, ఆయన వదిలేయండి. ఇప్పుడు కవిత వచ్చింది, కవితకి ఇవ్వండి ప్రతిపక్ష హోదా, మీకు కొట్టాడమని చెప్తా ఉన్నాం.